హాయ్ అండి, అందరికీ శుభోదయం. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. శ్రావణ శుక్రవారం సందర్భంగా నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను, ఎక్కడికి వెళ్ళాను, అలాగే నేను పెట్టుకున్న కొన్ని నియమాల గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ శ్రావణ 2వ శుక్రవారం శుభాకాంక్షలు. అప్పుడే 2వ వారంకైతే వచ్చేసాము. మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు? ఈరోజైతే 2వ శ్రావణ శుక్రవారం సందర్భంగా చాలామంది వరలక్ష్మి పూజలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. మనకు ప్రతి సంవత్సరం 2వ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం వచ్చేది. ఈసారి మనకి 3వ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం వస్తుంది. మనం ఎప్పుడు కూడా పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారమే వరలక్ష్మి పూజ చేసుకుంటాం కదా, అదేనండి వరలక్ష్మి పూజ. ఈసారి అయితే 3వ శుక్రవారం వచ్చింది కదా. మీరందరూ ప్రిపేర్ అయ్యారా? ఇల్లు క్లీనింగ్లు అయిపోయాయా? నాదైతే అయిపోయింది ఆల్మోస్ట్. కూడా షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు ఎలాగైనా సరే ఉదయాన్నే దేవుడికి దీపం పెడదాం అనుకున్నాను. అందుకని ఉదయాన్నే వాకిలంతా క్లీన్ చేసేసుకొని ఇలా అందంగా పద్మం ముగ్గు పెట్టుకొని కలర్స్ అయితే నింపుకుంటున్నాను. ఫస్ట్ టైం కలర్స్ నింపడం. ఎందుకో ఇల్లు క్లీన్ చేస్తుంటే కలర్స్ అయితే దొరికాయి, కానీ అన్ని కలర్స్ కాకుండా పసుపు కుంకుమ కలర్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాను ఇక్కడ. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కలర్స్ వేసేసరికి. చిన్న ముగ్గైనా సరే ఇలా రంగులు నింపితే ఎంత రంగవల్లిగా ఉంటుందో వాకిల్ అనేది. చూసేసరికి వాకిట్లో లక్ష్మీ కళ అయితే వచ్చేసింది. నాకున్న చిన్న ప్లేస్ కాబట్టి ఇలా చిన్నగా వేసుకున్నాను. అదే ఎక్కువ ప్లేస్ ఉంటే ఇంకా పెద్దగా వేసుకోవాలనిపిస్తుంది. నాలా మీలో ఎంతమందికి ముగ్గులన్నా కలర్స్ నింపడం అన్నా ఇష్టమో కామెంట్ చేయండి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాలామందికి ఇలా ముగ్గులు పెట్టుకొని రంగులు నింపాలంటే ఇష్టంగా ఉంటుంది కదా. అందులో మా పెద్దమ్మ గారు అయితే చాలా ఇష్టంగా వేస్తారు. తనకి ఓపిక ఉండదు, అయినా కానీ ఓపిక తెచ్చుకొని ఎంత బాగా వేస్తుందో ముగ్గులు వేయడమే కాదు, కలర్ కాంబినేషన్ కూడా తెలిసి ఉండాలి. ఎంత చక్కగా వేస్తుందో. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అబ్బా నీ ఓపికకు మెచ్చుకోవాలి, ఎంత బాగా వేస్తావు ముగ్గులు అంటూ ఉంటారు. కానీ మేమైతే తిడుతూ ఉంటాము, ఈ వయసులో కూడా ఎందుకు ఇంతసేపు వంగి నడుంపోయేంత వరకు వెయ్యాలా అని. కానీ వినదు అస్సలు. ప్రతి శుక్రవారము సోమవారం వచ్చిందంటే చాలు మొత్తం క్లీన్ చేసి మంచిగా ముగ్గులేసి కలర్స్ అయితే నింపుతూ ఉంటుంది. ఇక ఫెస్టివల్స్ టైంలో అస్సలే చెప్పొద్దు. ఎప్పుడో ఉదయాన్న 4 గంటలకో 5 గంటల లోపే లేచి ముగ్గులు అయితే వేసేస్తూ ఉంటుంది. ముగ్గు అయితే ఆల్మోస్ట్ వేయడం అయిపోయింది. చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఆ పువ్వుల మధ్యలో పసుపు కుంకుమ రంగులు వేస్తుంటే ఎంత చక్కగా అనిపించిందో నాకైతే. నా ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వరలక్ష్మి వ్రతం విషయానికి వస్తే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. కానీ మన శక్తి కొద్దీ మనకి ఎంత ఉంటే అంతలోనే చేసుకోవాలి. ఒకరిని చూసి వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు వాయనానికి ఇలా ఇస్తున్నారు అని చెప్పి మనం కూడా అలా చేసుకోవడం కరెక్ట్ కాదు. వారికి పట్టు చీర పెట్టాలి, బంగారం పెట్టాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో రేట్లు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఎకనామికల్గా చాలా స్ట్రగుల్లోనే ఉందని చెప్పాలి. అంటే అందరికీ ఉండకపోవచ్చు, కంపల్సరీ మధ్యతరగతి వాళ్ళకైతే ఉంటుంది. కాబట్టి చూసి చేసుకోండి. ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా అందులో ఉండాల్సింది మనము దేవుడి పైన భక్తి అలాగే శ్రద్ధతో మాత్రమే చేయాలి. వాళ్ళేదో గ్రాండ్గా చేశారు, వాయనాలకి అవ్విచ్చారు ఇవ్విచ్చారు అని చెప్పి మనం కూడా అలాగే చేయాలని లేదు. మనం చేసే పూజ కానీ వ్రతం కానీ ఆ భగవంతుడికి నచ్చితే చాలు. నలుగురికి నచ్చాలన్నది ఇంపార్టెంట్ కాదు. నాకు మాత్రం తెలిసింది ఇదేనండి. మనకున్నంతలో చేసి ఆ దేవుణ్ణి మెప్పించాలి తప్ప ఏదో నలుగురికి చూయించుకోవాలన్న ఉద్దేశంతో కాదు. అంటే ఇది అందరికీ వర్తిస్తుంది అనట్లేదు, కానీ ఇప్పుడున్న ఎకనామికల్గా చాలా కష్టంగా ఉంది డబ్బు సంపాదించాలంటే. ఎందుకంటే ముందట్లో 3,000 తీసుకుంటే నలుగురికి సరిపోయే సరుకులన్నీ వచ్చేవి. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. 5,000 తీసుకెళ్ళినా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి
ప్రతి రూపాయిని ఆలోచించి జాగ్రత్తగా వాడుకోమని నేను సలహా ఇస్తున్నాను. వరలక్ష్మి వ్రతం అనగానే చాలామంది ఆడవాళ్ళు చాలా తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులని కాదు, ఒకరిని చూసి మనం కూడా అలాగే చేద్దామన్న ఆతృత అంతే. కానీ ఇంట్లో ఉండే మగవాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ విషయంలో. మనల్ని కాదనలేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యం కూడా ఎక్కువ టెన్షన్ తీసుకున్నా, ఎక్కువ ఆలోచించిన, స్ట్రెస్ ఫీల్ అయినా హెల్త్ అనేది చాలా ఘోరంగా అవుతుంది. అందుకని ఇంట్లో ఉన్న మగవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీకు ఉన్నంతలో, మీతో అయినంతలోనే వరలక్ష్మి వ్రతం కానివ్వండి, వేరే ఇతర ఏ పూజలైనా ఫంక్షన్స్ అయినా చూసుకొని చేసుకుంటారని. ఇక వీడియో విషయానికి వస్తే ఇవి పూజా సామాన్ అండి. ఇవన్నీ గురువారం రోజే క్లీన్ చేసుకోవాల్సింది, కానీ నాకు గురువారం అస్సలు కుదరలేదు. అందుకోసం అని చెప్పి ఈరోజే మార్నింగ్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు చిన్న టిప్పు, రాగి కానివ్వండి, ఇత్తడి కానివ్వండి, వెండి కానివ్వండి, ఎక్కువగా పౌడర్లు యూజ్ చేయకుండా ఇలా చింతపండు ఉప్పుతో క్లీన్ చేస్తే చాలా బాగా మెరిసిపోతాయి. తర్వాత కావాలంటే కొంచెం పీతాంబర్ కానివ్వండి, సబీనా కానివ్వండి, లేదా ఏదైనా డిష్ వాషర్ లిక్విడ్ అయినా సరే కొద్దిగా వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా మెరిసిపోతూ ఉంటాయి. నేనైతే ఇలా చింతపండు ఉప్పు గుజ్జుతో క్లీన్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా మెరిసిపోతున్నాయో? మీకు అక్కడ రాగి సామాన్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. అలాగే ఇత్తడి కూడా ఎంత బాగా మెరిసిపోతున్నాయో. ఆయిల్ ఉన్నా సరే నీట్గా శుభ్రంగా పోతుంది. కానీ తర్వాత మాత్రం కొంచెం డిష్ వాషర్ లిక్విడ్ కానివ్వండి, కొద్దిగా సబీనా కానివ్వండి, లేకపోతే పీతాంబర్ ఏదైనా పౌడర్స్తోని కొద్దిగా అంటే కొద్దిగా క్వాంటిటీ పడుతుంది, మనకి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బోర్ వాటర్ కాకుండా మంచి వాటర్ అంటే మనం తాగే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోని క్లీన్ చేసుకుంటే ఇత్తడి కానీ, వెండి కానీ, రాగి కానివ్వండి చాలా బాగా మెరిసిపోతూ ఉంటాయి. అంటే మెరిసిపోవడం కాదు, మచ్చలు పడకుండా ఉంటాయి. బోర్ వాటర్తో కడిగితే అప్పుడే మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకోసమని మంచి వాటర్తో కడగాలి. ఇక్కడ చూశారు కదా, నేను అన్నీ ఇట్లా చింతపండు గుజ్జుతో క్లీన్ చేసుకొని వాటర్తో వాష్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా అంటే కొద్దిగా పీతాంబర్ అయితే పెట్టుకున్నాను. దాంతోనే ఈ దేవుడి సామాన్ అన్నీ క్లీన్ చేశాను. ఇంకా వరలక్ష్మి వ్రతం విషయానికి వస్తే మనం అన్ని పనులు ముందు రోజే, అంటే ముందు రోజు చేయవలసిన పనులన్నీ ముందే చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. శుక్రవారం నేను ఉదయాన్నే దీపం ముట్టిద్దాం అనుకున్నాను అని చెప్పాను కదా, కానీ నేను ఎప్పుడు ఉదయాన్నే దీపం ముట్టిద్దామని అనుకొని త్వరగానే లేస్తాను. కానీ ఎందుకో హడావుడిగా లేటుగా అయిపోతుంది. మార్నింగే పిల్లలకైతే స్నానం చేసి దేవుడికి కూడా నైవేద్యంకి అవుతుందని చెప్పి, లంచ్ బాక్స్ కూడా అవుతుందని చెప్పి చింతపండు పులిహోర చేశాను. కానీ మనం ఒకటి తలుచుకుంటే దేవుడు ఒకటి తలుచుకుంటాడు అన్నట్టు నేను ఎంత త్వరగా దీపం పెడదామని ఎంత హడావుడి చేసినా ఒక్కోసారి లేట్ అయిపోతుంది. అందుకనే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతే పూజ అయితే చేసుకున్నాను. కూడా గురువారం రోజే దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకునేదాన్ని. ఈరోజే మిస్ అయింది. నిన్న ఇంట్లో కొంచెం క్లీనింగ్ పెట్టుకున్నాను, అదేనండి క్లీన్ చేయడం అయిపోయింది కానీ సదరడం అవ్వలేదని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. ఆ సదరడం అయితే పెట్టుకున్నాను. అందుకనే నిన్న దేవుడికి సంబంధించిన సామాన్లు అయితే క్లీన్ చేసుకోలేకపోయాను. కానీ ఒకరోజు ముందే క్లీన్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే పూజకి హడావుడి ఉండదు, త్వరగా దీపం పెట్టేసుకోవచ్చు. వారంలో ఒక్కరోజైనా ఇలా ఉండాలని నేనైతే నియమం పెట్టుకున్నాను. అందులో శుక్రవారం ఎంచుకున్నాను. శుక్రవారం రోజు ఖచ్చితంగా చీర మాత్రమే కట్టుకుంటాను. ఇలా కాళ్ళకి పసుపు పెట్టుకోవడము, ఒంటికి సున్నిపిండి వాడడము చేస్తుంటాను. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఫోన్ కూడా తక్కువగా వాడుతూ ఉంటాను. ఆహార విషయంలో కూడా అంతే నియమం పాటిస్తూ ఉన్నాను.
ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో బయట నుంచి వచ్చే ఫుడ్డు, బయట నుంచి తెచ్చుకునే ఐటమ్స్ ఏదో ఒకటి తింటూ ఉంటాము. కాబట్టి ఈ ఒక్క రోజైనా బయటి నుంచి తినొద్దు అనేది అయితే నియమంగా పెట్టుకున్నాను. చాలామంది అంటూ ఉంటారు, నన్ను ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు. ఏంటి బయట ఫుడ్ తినవా, చెయ్యవా, ఎందుకు తినొచ్చు కదా, లేని కొత్తవి పాటిస్తూ ఉంటావని అంటారు. కానీ వారంలో ఒక్క రోజైనా బయట ఫుడ్ తినకుండా కొన్ని నియమాలు మనకంటూ మనం పెట్టుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అన్ని విషయాలు ఇలా నియమంగా చేయాలని రూల్ అయితే లేదు. కొన్ని అయితే మనం చెయ్యగలిగినవి చేస్తే మనకే చాలా మంచిది. ఫోన్ తక్కువగా వాడడం ఆరోగ్యానికి మంచిదే. బయట ఫుడ్ తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిదే. అలాగే శరీరానికి పసుపు లాంటివి వాడుకోవడం యాంటీబయాటిక్, ఇది కూడా చాలా అంటే చాలా మంచిది. ఎవరేమనుకున్నా నాకు నచ్చిన విషయాలు కొన్ని నేను ఇలా ఫాలో అవుతుంటాను. ఎందుకంటే మనము తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరము ఉండదు. మనం ఫాలో అవుతున్న నియమాలు, పద్ధతులు ఇది కరెక్ట్ అని తెలిసినప్పుడు వాళ్ళే మనల్ని మెచ్చుకుంటారు. అవును, నువ్వు చేస్తుంది చాలా మంచిదని. కాబట్టి ఎవ్వరికి భయపడకుండా మనకు నచ్చినది, మనం తప్పు చేయట్లేదు అనిపించినప్పుడు వాటిని ఫాలో అవ్వడమే కరెక్ట్. ఇది నా ఉద్దేశం మాత్రమే. రెడీ అయ్యి వచ్చిన తర్వాత క్లీన్ చేసి పెట్టిన పూజ సామాన్ అంతా ఇట్లా పొడి క్లాత్తోనైతే తూడ్చుకున్నాను. ఇలా తడి లేకుండా తూడ్చుకొని పెట్టుకోవడం వల్ల ఇత్తడి కానివ్వండి, వెండి కానివ్వండి, రాగి కానివ్వండి మచ్చలు పడవు. అలాగే ఒక 2 రోజులైనా షైనీగా నీట్గా ఉంటాయి. ఇక్కడ చూసారా, అమ్మవారి ముందు, అదేనండి దేవుడి గది ముందు కూడా ఇలా ముగ్గు పెట్టుకున్నాను. కానీ గాలికైతే లోపలికి వెళ్తూ బయటకు వస్తుంటే కొంచెం ముగ్గు అయితే చెరిగిపోయింది. కానీ ఎంత బాగా అనిపించిందో. తులసమ్మ దగ్గర కూడా ఇలా పెట్టుకున్నాను ముగ్గు అనేది. శ్రావణ మాసం, అందులో శుక్రవారం కాబట్టి అమ్మవారికి నైవేద్యం పెడదామని ఇక్కడ పరమాన్నం అయితే చేశాను. ప్రతి శుక్రవారం ఇంట్లో ఉండే మిశ్రియో, పుట్నాలు, లేదు పండ్లు ఏదో ఒకటి పెడుతుంటాను. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం ఇలా నైవేద్యం పెట్టాను. ఇవి కూడా అనుకోకుండానే అమ్మవారు నాతో ఎలా చేయించుకుంటే అప్పటికప్పుడు ఆమె ఏది చేయమంటే నా మనసుకి ఇది చెయ్యాలి అనిపిస్తే అలా చేసి పెట్టేస్తున్నాను. పూజ అయితే చాలా బాగా అయింది. ప్రతి శుక్రవారం కామాక్షి దీపం పెట్టుకుంటున్నానని చెప్పాను కదా, ఈరోజు ఇలా డెకరేట్ చేసుకున్నాను. పువ్వులు కూడా నా దగ్గర ఉన్న వాటితో ఉన్నంతలోనే పూజ చేసుకుంటూ ఉంటాను. అలంకరణ మనం ఎలా చేశాము, ఎంత గొప్పగా చేశాము, ఎన్ని పూలతో చేశామనే దానికన్నా మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేశామన్నదే ముఖ్యము. ఇంకొకటి, ఇంట్లో పూజ కంప్లీట్ కాగానే ఇలా ఆలయానికి వచ్చాను. చాలా రోజులు అవుతుంది, మినిమం 2 నెలలు అవుతుంది అనుకుంటా ఆలయానికి వెళ్ళాక. ఇలా ఆలయానికి వచ్చాక ఇక్కడ చూశారు కదా, ఇవైతే రావుకాల దీపాలు అంటారు. చాలామంది శుక్రవారము అలాగే మంగళవారం ఇలా వెలిగిస్తూ ఉంటారు. మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో అయితే షూట్ చేశాను. మా ఇంటికి దగ్గరలో ఉండే ఆలయం ఇది, ఆంజనేయ స్వామి ఆలయం. ఆలయం చాలా అంటే చాలా బాగుంటుంది. కోనేట్లో ఆంజనేయ స్వామి ధ్యాన ముద్రలో ఉంటాడు. కోనేరు చుట్టూ చూసారా లోపల ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో. ఇంతకుముందు వచ్చినప్పుడు తక్కువగా ఉండే, ఇప్పుడు చాలా ఎక్కువగా వచ్చే ఉన్నాయి. అలాగే బయటకు వచ్చేసాయి కదా, చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుందో. ఇంతేనండి ఈ వీడియో. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి. టేక్ కేర్.